సాధారణంగా మనిషి బతకాలంటే కూడు గూడు నీడ ఉండాలంటారు. అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ సెక్షన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి భూ దొరికే అటువంటి భూమిలో వీళ్ళ పాత్ర ఎంత శాతం భూమి ఈ జనాభాలో ఉంది? ఇది చాలా దీని మీద 1947కు ముందు దేశంలో ఏ రోజు అయితే స్వతంత్రం వచ్చిందో ఆ రోజు 563 సంస్థానాలు ఉన్నాయి. మన నిజాం కూడా అందులో ఒకటి. ఓకే, అప్పుడున్న భూమి అంతా వాళ్ళది. వాళ్ళకంటే ముందు దేశమంతా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. అప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు, వీరు వాళ్ళకి సామంతులుగా ఉన్నారు. భూమి అంతా బ్రిటిష్ వాడిది. 1947, 50 తర్వాత ఈ భూములు రకరకాలుగా మారుతూ వచ్చాయి. చివరికి ఏం తేలిందంటే దేశ విభజన జరిగినప్పుడు మన హైదరాబాదులో ఉప్పాలగూడ, మణికొండలు ఈ దేశం నుంచి పాకిస్తాన్ నీళ్ళ భూములు 680 ఎకరాలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఎకరము 25 కోట్లు ఉంది. ఈ 680 ఎకరాలు అంతా నాయకులంతా మింగేశారు. అది కాంతిశీకుల భూమి. ఓకే, కాంతిశీకుల భూమి లెక్క ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి పోవాలి. ఓకే, మింగేశారు ఎక్కడికక్కడ. సో దీని గురించి ఎవరైతే పోరాటం చేశారో, ఎవరైతే వారి మీద హత్యా ప్రయత్నం చేశాడో, అందులో సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చిండే. అతను దీని గురించి చాలా మన ఎపిసోడ్స్ కూడా చేస్తే అతను చంపాలని చాలా చూశారు. చివరికి ఆ ఒత్తిడికి అతనికి ఇప్పుడు పెరాలసిస్ వచ్చి 45 ఏళ్లకే ఈజ్ బెడ్ రిడన్. ఆయన్నే పోయినాయి. అందరూ పెద్ద వాళ్ళే ఉన్నారు. సో ఇట్లాగా మన హైదరాబాద్ పరిసరాల్లో గూగుల్లో సెర్చ్ చేస్తే, లేకపోతే బ్రిటిష్ రచయితలు తయారు చేసిన పథకాలకు డిస్క్రిప్షన్ కింద మనం చూస్తే కొన్ని 100 చెరువులు ఉన్నాయి. ఈ రోజు చెరువులు లేవు, మింగేశారు. ఎక్కడైతే డెవలప్మెంట్ వస్తుందో, ఎక్కడైతే రేట్లు పెరుగుతున్నాయో అక్కడల్లా కబ్జా అవుతూ అది మూసుకుంటూ పోయి ఇప్పుడు నిజాంపేటలో చిన్న వర్షం వస్తే ఇంతలోతు నీళ్లు ఉన్నాయంటే ఇక్కడ గమ్మత్తి ఏంటంటే ఈ తప్పు చేసినోడు వాడు శిక్ష. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు చెప్తున్నారు, మొత్తం రాష్ట్రం అంతా లేక దేశం అంతా దళితుల పరిస్థితి చెప్తా, ఎస్టీల పరిస్థితి. రెండోది వచ్చింది ఏంటంటే ఇది ఒకటి. వైజాగ్ లో ఉద్దుద్దు తుఫాన్ అని చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. ఉద్దుద్దు తుఫాను పుణ్యాన కొన్ని వేల ఎకరాలు రికార్డ్స్ అని వరదల్లో కొట్టకపోయినాయని చెప్పేసి కబ్జా చేశారు. అందుకోసం ఇప్పుడు విశాఖ గురించి కూడా ఇప్పుడు అంత పెద్ద వీళ్ళు పోరాడుకుంటున్నారు. సరే, ఇక్కడ సామాన్యమైన జనాల భూమి విషయం వద్దాం. కామన్ మ్యాన్ దగ్గర ఇదివరకు భూమి ఉన్నది. ప్రతి వాడి దగ్గర ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి, చేసుకుంటున్నారు. వాడి దగ్గర కాగితాలు ఉండవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండవు, ఎవరు చేసింది కాదు. వాళ్ళ నాన్న చేశారు, వాళ్ళ తాత చేశారు, ఇప్పుడు ఆ ఏరియాలో పెరుగుతున్న వీళ్ళంతా ధనవంతులు, బలవంతులు, రాజకీయ అండ ఉన్నవాడు. వాడు పోయి ఏమిటి కాగితం ఉందా, లేదు, కబ్జా చేశారు. ఈ మధ్య కాలంలో మనకు ఈ నెల్లూరు జిల్లాలో యానాదులు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసుకుంటుండి కొబ్బరి చెట్టు అంత ఎత్తు పెరిగిన వాటన్నిటిని కూడా కొట్టేసేసి మొత్తం ఆక్రమించుకున్నారని బోల్డ్ కంప్లైంట్స్ మన స్టూడియోకి కూడా వచ్చాయి. సో ఇదే రకంగా ఎక్కడైతే భూమి ఉందో దాన్ని ఎలా తర్వాత ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు 35 లక్షల ఇంటి స్థలాలు అన్న చోట ఈవెన్ శ్మశానాలు కూడా కొంత భాగం కొట్టేశారు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ భూములు ఉన్నాయో అన్ని తీసేసుకున్నారు, వాడి దగ్గర కాగితం లేదండి. సో ఈ రకంగా ఈరోజు చూస్తే దేశం మొత్తం మీద ఇదే పరిస్థితి. మనం కొంత బెటర్ ఉందామనుకున్నా ఇప్పుడు మన దగ్గర కూడా ఎవరి దగ్గర లేదు భూమి. ఓకే అండి, భూమి దొరికే అటువంటి భూమి లేని పరిస్థితి చేశారు. పని చేసుకొని బతికే అటువంటి పరిశ్రమల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్న వాటా ఎంత? ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల యొక్క పరిస్థితి, పరిశ్రమాధిపతులు ఎంతమంది ఉన్నారు, వాటా ఎంత? మన దేశం మొత్తం మీద తీసుకుంటే 10 మంది కూడా లేరు. 10 మంది కూడా లేరు. బాంబేలో ఒక ఆమె లేడీ, పంజాబ్లో ఒకరిద్దరు ఉన్నారు, అక్కడెక్కడ. తర్వాత ఇక్కడ కూడా మన దగ్గర ఎంఎస్ఆర్ ఆయన కూడా మన దగ్గర, ఆయన స్టోరీ కూడా ఇంజనీరింగ్ చేసి ఏం చేయాలో తెలియక ఇక్కడ వస్తే వాళ్ళ బావ వాళ్ళు కూకట్పల్లిలో ఉంటే టెలిఫోన్ కేబుల్ వర్క్ జరుగుతుంటే కూలీగా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళు కాంట్రాక్టర్లు మాట్లాడుకుంటూ అక్కడ అర్జెంటుగా 1 కిలోమీటర్ ఇవ్వాలి, ఎవడన్నా మనుషులు దొరుకుతాయో చూడంటే ఇతను నేను చేస్తానని. సరే చేస్తామంటే ఇంత ఇస్తామన్నారు. సో ఆ వర్క్ కోసం ఆడ పోయి చూస్తే మరి పెట్టుబడి కావాలి. వాళ్ళ అక్క చెవులో కమ్మలు పెట్టేసేసి చేస్తే 20,000 రూపాయలు లాభం వచ్చింది. సో దీనికి ఎంత వస్తే ఇంకెంత వస్తుంది. సో అక్కడ నుంచి చేశాడు. ఈజ్ నౌ ఇంటర్నేషనల్లీ ఫేమస్ కేబుల్ లేయింగ్ అయ్యాడు.
సో మన విధంగా చెప్పాలంటే ఓవరాల్గా దేశం మొత్తం మీద బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఏది దిస్ సో కాల్డ్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ఆ కేటగిరీ కింద తక్కిన సో వాళ్ళంతా పరిశ్రమల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఉండేటువంటి వాటాలు కానీ అధిపతులు కానీ లేక బ్యాంకుల లోన్లు కానీ లేక ప్రభుత్వం చెప్పే అటువంటి రాయితీలు కానీ ఇవన్నీ మాట వరుసకే తప్ప ఏమీ లేదు.